మరి భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం గెజెట్ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పటం చూస్తే అమరావతి అనే ఐకాన్ కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు ఈ ప్రాంతవాసికి? అందరికీ నమస్కారం. ఎందుకు అవపడదు అయ్యా అది పట్టం? దేనికి అవపడదు? మా ఆంధ్రప్రదేశ్ని ఏం చేసింది? నేను కాంగ్రెస్ వాడు. మా కాంగ్రెస్ ఏం చేసింది? 4 గోళ్ల మధ్యలో పెట్టి గదిలో పెట్టి విభజించింది. విభజించి మాకేం చేసింది? మాకు మేలు చేయలే, మాకు కీడు చేసింది. 17,000 కోట్లు రెవెన్యూ లోటు బడ్జెట్ తోటి మమ్మల్ని పంపించింది. కట్టుబట్టలతో మేము బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలమే. ఆ రోజు ఏం చెప్పారు? వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పాడు? ఆ రోజు రాజ్యసభలో ఉండి ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడేంది తర్వాత చేద్దాం, ఒక 2 సంవత్సరాలు ఏంది ప్రత్యేక హోదా, 5 సంవత్సరాలు చేద్దాం, అది ఇది అన్నాడు కదా వెంకయ్యనాయుడు గారు. మరి ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. మళ్ళీ పైపెచ్చి ఏం చెప్పారు? మా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వమంటే మేము గెలిస్తే మేము గెలవగానే మీకు అన్ని చిన్న రాష్ట్రాలు మాకు ముద్దు, పెద్ద రాష్ట్రాలు వద్దు అని ఇదే వెంకయ్యనాయుడు మరి అద్వానీ వాళ్ళందరూ మాట్లాడారు కదా. ఎక్కడ మీటింగ్లో, తెలంగాణ మీటింగ్లో ఏం మాట్లాడారు? మేము రాగానే విభజిస్తాం, మీ రాష్ట్రం మీకు అప్పచెబుతామని చెప్పారు కదా. చెప్పారు కాబట్టి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎడగొట్టింది. మరి పెట్టకేం చేస్తారు? ఇలా చట్టసభల్లో ఏముండయో చేయాలా. ఇవాళ ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నాడు ఒకప్పుడు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, తర్వాత మరి చరణ్ సింగ్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఒక్కడే ఉంటాడా ఏంది? ప్రధానమంత్రికి ఒక్కడే ఉంటాడు కదా. ప్రధానులు మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం వస్తుంటుంది. కాబట్టి మాకు ఇవ్వాల్సిన హక్కులు మాకు ఇవ్వాలి కదా. మరి రాజధానిని పెట్టకుండా ఏం చేస్తారు గ్లోబల్లో? అంటే మొన్నటి వరకు కూడా రాజధాని విషయంలో క్లారిటీ లేదు కదండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అమరావతి విషయానికి సంబంధించి అసలు భారతదేశ పట్టణంలో గుర్తించలేదు కదా. క్లారిటీ ఎట్టుంటుందయా? నువ్వు పెత్తనం చేసేవాడు, నువ్వే మునుబొక్కలాటాడితే నువ్వు హైకోర్టు దాంట్లో అఫిడవిట్ ఏమేసావు? నువ్వు ప్రధానమంత్రి ఏమేసాడు అఫిడవిట్? రాష్ట్రాలు ఎన్ని రాజధానులు పెట్టుకోవచ్చు, 30 రాజధానులు పెట్టుకోవచ్చు, రాష్ట్రాలు ఇష్టమని చెప్పాడు ఆ రోజు ప్రధానమంత్రి. ఈరోజు ప్రధాని ఏం చెబుతున్నాడు? పెడతాడు. మాకు కావాల్సింది ఏంటి? చట్టబద్ధ కావాలని రైతులు చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు గారు అదే అడిగాడు. ఈ మోడీ గారి సంగతి మాకు తెలియదట. ఇవాళ ఏదో చంద్రబాబు గారితో అవసరం వచ్చి కుడి తొళ్ళ మీద కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెబుతున్నాడు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అరేబియా సముద్రంలో కలిపాడు ఎప్పుడో. ఇదే మోడీ. మాకు తెలీదా ఈ సంగతి? ఏ రాజకీయ నాయకుడు ఎటువంటి వాడు అయింది మొత్తం తెలుసు. కాకపోతే ఏంటంటే అధికారం మీకు ఉంటుంది, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసి దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలకి. దాని మీద మేము అనుకుంటాం. ఎందుకంటే ఇట్లాంటి రాక్షసుడు రాష్ట్రంలో ఉన్నాడని మాకు తెలియదు కాబట్టి ఆయన మేము ఉరుగుల పరుగుల మీద మా రైతులు మొత్తం పిచ్చోళ్ళై పొలాలు ఇచ్చారు. లేకపోతే మాకేం అవసరం? అంటే మరి ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి ఏ వైసీపీ నాయకుడు మాట్లాడట్లేదు. పైపెచ్చు నిన్న పేర్నాని గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు వస్తున్న పెట్టుబడులు తెస్తున్నాం అని అంటున్నారు కదా. ఆ పెట్టుబడులన్నీ కూడా అమరావతికి ఎందుకు తేవట్లేదు అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నారు. అసలు అమరావతికి ఎన్ని తెస్తారేంది? అమరావతికి ఎన్ని తెస్తారు? ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతే కదా. ఇంకా అమరావతికి ఎన్ని తెస్తారే? ఆ మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెడతారా? మీరే చెబుతున్నారుగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలని మీరే చెప్పారు. మీరే ఏడిచారుగా. ఆ ఏడుపు పేరు నాని ఆడవని, కొడాలి నాని ఆడవని, మరి బొత్స సత్యనారాయణ ఆడవని, అందరూ ఆడవని మీరు ఏడిచారుగా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. ఈయనగల ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు 3 ప్రాంతాల అభివృద్ధి కోరుకున్నాడు, 3 ప్రాంతాలు చేస్తున్నాడు. సింగపూర్ వాళ్ళు ఇలా రావట్లా. మరి సింగపూర్ వాళ్ళు ఎలగొట్టింది ఎవరు? మీరు కాదా? మరి అమరరాజా బ్యాటరీని ఎలగొట్టింది ఎవరు? చిత్తూరు నుంచి మీరు కాదా? మీరు పెద్ద సంస్థలు ఎలగొట్టి మీరు ఇలా చిలక పరుగులు పలుకుతారేంది? మీడియా బంగళకు వచ్చి మీకు అధికారం లేదనా, పెత్తనం లేదనా? అసలు మీరు మాట్లాడాలంటే మీడియా బంగళ కూడా మాట్లాడడానికి మీకు అవకాశం లేదు. ఎందుకో చెప్పమంటారు? మీరు ప్రతిపక్ష హోదా లేదు, మీరు రాష్ట్రానికి ఏం చేసింది లేదు, మీరు బట్టలు నొక్కారు. 1700 రోజులు బట్టలనే నొక్కుతా కూర్చున్నారు మీరు. ఎక్కడ చిప్పి పట్టిపోయలేదు, ఒక ఇటీరాయి గోడ కట్టలేదు. మీరు మాట్లాడితే సరిపోయింది. బొత్స సత్యనారాయణ మాట్లాడితే సరిపోయింది. అంటే మీరేమో పరిశ్రమలన్నీ ఎల్లగొట్టారని అంటా ఉన్నారు. వాళ్ళేమో ఈరోజు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓఏలు చేసుకున్న కంపెనీలే ఈరోజు రాష్ట్రానికి వస్తున్న చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోటు చేస్తున్నారు. నేను ఒకటే చెబుతున్నా, కాంగ్రెస్ వాదిగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి లేకపోతే మా రాహుల్ గాంధీ గారు వాళ్ళు కూడా కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం. అది ఒక క్రెడిట్ దగ్గర ఉంది కాబట్టి, నీకు అద్దులు తెలుసు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పమను ఆంధ్ర రాష్ట్రానికి అద్దులు ఎక్కడ ఉన్నాయో, లేదా ఏ జిల్లాకు అద్దులు ఎక్కడ ఉన్నాయో చెప్పను మనం. వాళ్ళకి తెలియదు, ఏదో మాట్లాడుతుంటారు రాళ్ళచేల గుంట కొట్టినట్టు ఒక్కొక్కడు. వాళ్ళు ఏమన్నా వయసు వచ్చి రాజకీయాల్లోకి వచ్చారా, లేదా రాజకీయం నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చారా, లేదా రాజకీయ పుస్తకాలు చదివారు వీళ్ళు? వీళ్ళకి ఏం తెలుసు అని మావిగాను పెట్టమంటున్నారు. మావిగాను అంటే ఏంటంట? ఎవడు తెలుసు మావిగాను? మీ నోటికి ఏదైతే అది వాగటమా? బూతులు వస్తే బూతులు ఆగటం, ఏమన్నా నరికేయాలని నరికేయటం. మరి ఇలా మరి 3 రోజుల నుంచి ఇడుపులపాయలనే ఉన్నాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి. మరి పెద్ద అస్తగిరి చంపితే ఎందుకు వెళ్ళాడికి వాళ్ళ ఇంటికి?
వాళ్ళ అమ్మ ఏమంటుంది వినలేదా మీరు? మీ చెవులు ఏమన్నా గరగం పోసారు? మీ చెవులు ఏమన్నా? ఉన్న నిజాలు మాట్లాడుకోవటం నేర్చుకోండి ఎవడైనా సరే, నేను నాతో సహా ఉన్న నిజాలు మాట్లాడుకోండి. ఇవాళ నేనైనా మా రాహుల్ గాంధీ గారు అంటున్నా, మా రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు ఫస్ట్ నుంచి? అమరావతి రాజధాని అన్నాడు, ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. మీలాగా దద్దమ్మ మాటలు మాట్లాడాల. అదైనా గౌరవించండి మీరు. వయసు గౌరవించడం చేత కాదు మీకు, మాట గౌరవించడం చేత కాదు, మనిషికి గౌరవించడం చేత కాదు, మీకు ఏమీ చేత కాదు చెప్పాలంటే. మీరు ఏ కాడికి పాకడబాటం, ఎవరు నరికేద్దాం, రఫాకు వద్దామా, గొర్రెలకు వద్దామా, ఏటలకు వద్దామా, బల్లులకు వద్దాం, తొండలకు వద్దామని తప్పితే మీరు ఈ ప్రజలేంది? ప్రజలు పట్టించుకున్నారు మీరు 5 సంవత్సరాలు? పట్టించుకున్నారా? ఎస్సీ యాక్ట్ కింద ఉంటే ఎస్సీలకే బేడీలు వేసి ఎస్సీ యాక్ట్ పెట్టారు దాని మీద. మీకు రాజకీయం తెలుసా? మీరు రాజకీయ దురంధరులా మీరేమన్నా? చంద్రబాబు నాయుడికి రాజకీయ 78లో చంద్రబాబు నాయుడు మంత్రి. ఎన్టీ రామారావు వచ్చారంటే చంద్రబాబు నాయుడు, మా ఇందిరాగాంధీ మూలాన వచ్చాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి మీరు మొత్తం. మా ఇందిరాగాంధీ దగ్గర నేర్చుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. మీరు అనుకుంటున్నారే ఒకవేళ 78లోనే ఆయన మంత్రి పదవి చేశాడు. మీ ఇష్టానుసారం మాట్లాడబాకండి. ఎవరు మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు ఒక ఇంజనగల మంత్రే. ఆయన ఎప్పుడేం చేయాలో రాబో 20 సంవత్సరాల ముంగలే ఆయన ప్లాన్కి వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ అయింది. మరి విజన్ 2020 ఎందుకు అయింది? ఇవాళ తెలంగాణ తింటుంది. మరి మేము ఏడుతున్నాడా కట్టుబట్టలతో నుంచొని? మాకు ఇవాళ దైవికంగా దేవుడిచ్చాడు కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర సీట్లతోటే అక్కడ ప్రధానమంత్రి నిలబడతాడు కాబట్టి మాకు కొద్ది గట్ట ఊరట కలుగుతుంది. లేకపోతే మమ్మల్ని ఎప్పుడో అరేబియా సముద్రంలో కలిపేవాడు ఈ పాటికి. ఇదే నరేంద్ర మోడీ గారు కానీ ఏ బీజేపీ గవర్నమెంట్ ఎవరైనా సరే. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి. మన రాష్ట్రం ముంగల మన ఇల్లు, తర్వాత మన ఈది, తర్వాత మన ఊరు, తర్వాత మన జిల్లా, తర్వాత మన రాష్ట్రం. అది నేర్చుకుంటారా బాబు మీరు ముంగల. మన రాష్ట్రం బాగుపడాలి, మన యూత్ మొత్తం ఉద్యోగాల్లో ఉండాలి, మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచించండి బాబు మీరు ఎవరైనా సరే. అంతేగాని వాడిని చంపుదామా ఈయన చంపుదామా నన్నే వేశారు గారు మీరు జైల్లో 3 సార్లు. పనికి మళ్ళీ దద్దమల్లారా 3 సార్లు జైల్లో వేశారు కదా. మరి మీరు జైల్లో అయింది ఎవరినే? కేసులు పెట్టండి ఎవరి మీద? మీరు ఏ జిల్లాలో ఎవరి మీద కేసు పెట్టలేదు మీరు? అచ్చెన్నాయుడిని తీసిపోయారా? మరి రఘురామకృష్ణరాజు తీసిపోయారా? ఎంతమందిని తీసిపోయారు మీరు? పిచ్చి మాటలు మాట్లాడతాం మానుకోండి. గుడివాడ అమర్నాథ్గా ఇకనైనా నేర్చుకోండి, రాజకీయం నేర్చుకొని మాట్లాడండి. అంతేగాని చంద్రబాబు నాయుడు తేలేదు, మేము తెచ్చాం, క్రెడిట్ మొత్తం మాది, చంద్రబాబు నాయుడు క్రెడిట్ కాజేస్తున్నాడు. ఏంది ఆయన కాజేసేది? మీది ఆయన కాజేది. దావోస్ మీటింగ్కి వెళ్తే చంద్రబాబు గారు వెళ్ళి వెనకమాల నుంచుంటే మొత్తం లేచి నిలబడతారా బాబు. అది క్రెడిట్ అంటే అది. అంతేగాని మిమ్మల్ని చూసేవాడు లేచేవాడు ఉన్నారా? దుప్పటి కప్పుకోవడం చేస్తాం మీకు? చలి పుడితే ఆయన చలిలో కూడా వెళ్ళాడు. చలికోట్ లేకుండా వెళ్ళి నిలబడి మాట్లాడాడు రా బాబు దావోస్ మీటింగ్లో. తెలియదా మీకు? ఆయన విమర్శించడానికి మీరు కాదు, యావత్ భారతదేశంలో 6 ఖండాలు కూడా ఎవరు సరిపారు నేను చెబుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఏ దేశస్తులు కూడా 196 దేశాలు ఏ దేశం వాళ్ళు కూడా పనికిరారు. ఆయనకున్న క్రెడిట్ అటువంటిది, ఆయనకున్న తెలివితేటలు అటువంటివి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం పెట్టాలో ఎప్పుడు ఏం చేయాలో చేస్తాడు ఆయన. అంతే తప్ప ఆయన స్వార్థం కోసమో ఆయన అంత సంపాదించిన ఏడుతున్నారు. ఆయన ఏం సంపాదించారు? 78 నుంచి ఇప్పుడు దాకా మంత్రి పదవిలోనే ఉన్నాడు. ఆయన ఏ మంత్రి అన్నా ఉన్నాయి, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు 10 సంవత్సరాలు. ఆయనకు వచ్చే శాలరీ చాలరా బాబు. ఆయన అడ్డగోలుగా ఏమైనా తాగుబోతు కాదు, లేదా తిరుగుబోతు కాదు ఆయన. అర్థమైందా? ఆయన ఒంటి మీద చొక్కా ఖాళీ చెప్పుంటే చాలా ఎంత దూరం అయినా వెళ్ళి వస్తాడు ఆయన, ₹1 ఖర్చు లేకుండా. గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఇవాళ లోకేష్ బాబు అయినా ఆయన సొంత డబ్బులతో తిరుగుతాడు, హెలికాప్టర్లు తిరిగినా ఆడ తిరిగినా. మీలాగా సొంత డబ్బులు లేకుండా ప్రత్యేక విమానాలు వేసుకొని లండన్ బొండం తిరిగి రాలే వాళ్ళు. అలా పరికాడికి అవసరమైన కాడికి పోతున్నారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో దాని వనరులు తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళు బతిలాడుకుంటున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, గడ్డలు పట్టుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారు. అంతే తప్ప మీలాగా మాటలు వ్యవహారాలు మాట్లాడబాకండి. దీని ఇంకోలోకి వచ్చి ఈసారి మాత్రం నాకు బూతులు వస్తాయి. అమర్నాథ్ గారు నువ్వు కనుక మాట్లాడి ఇంకోసారి